ఓ ఇంటి నిర్మాణ పనుల్లో సాధారణ కూలీగా చేరింది. ఇంటి ఓనర్ ఆస్తులను పసిగట్టి ఓనర్ను బుట్టలో వేసుకుంది. ఓనర్ సంసారాలు చిచ్చుపెట్టి అదే ఇంటికి రెండో భార్యగా మారింది. ఆ ఇంటి పెంట్ హౌస్లో రెంట్కుండే జిమ్ ట్రైనర్తోనూ ఎఫ్ఐఆర్ నడిపించింది. అక్కిలేడి భర్తను అడ్డు తొలగించుకుంటే మన ప్రేమాయణం సాగుతుంది, ఆస్తి మన సొంతం అవుతుందని ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మిస్సింగ్ కేసుగా డ్రామాలాడింది. ఏకంగా 7 నెలల తర్వాత అసలు విషయం బయటపడింది. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీ కాదు, మియాపూర్ మర్డర్ కేస్ మిస్టరీ. భార్యామణుల మర్డర్ ప్లాన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను మించుతున్నాయి. నిన్న మొన్నటిదాకా సినిమా స్టోరీలను ఫాలో అయి క్రైమ్లకు పాల్పడే వాళ్ళు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నిత్యం జరుగుతున్న క్రైమ్ మిస్టరీలే సినిమా స్టోరీలను తలదన్నేలా ఉంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన మియాపూర్ మర్డర్ కథా చిత్రం ఊహించని సస్పెన్స్లను ఇస్తోంది. ఇతను పెంటేష్ మియాపూర్ పరిధిలోని సిద్ధి వినాయక్ నగర్లో ఉంటున్నాడు. 7 నెలల క్రితం పెంటేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంగారెడ్డి సమీపంలో పొలం పనులకు వెళ్లిన తన భర్త పెంటేష్ ఇంటికి తిరిగి రాలేదని చెప్పింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయసాగారు పోలీసులు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా, ఎక్కడికైనా వెళ్ళుంటాడా, మొదటి భార్య ప్రమేయం ఏమైనా ఉంటుందా, దయాదులేమైనా చేసుంటారా అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ క్రమంలో దాదాపు 7 నెలల తర్వాత ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పెంటేష్ రెండో భార్య సత్యవతి కాల్ రికార్డ్స్ను పరిశీలించిన పోలీసులకు ఓ క్లూ లభించింది. పెంటేష్ను భార్య సత్యవతి హత్య చేసిందని పోలీసులు ఆధారాలు సేకరించారు. సత్యవతికి తన పెంట్ హౌస్లో రెంట్కి ఉండే జిమ్ ట్రైనర్ మధుసూదన్ రెడ్డి, ఫస్ట్ ఫ్లోర్లో అద్దెకుండే రాజేష్ సహకరించినట్లు గుర్తించారు పోలీసులు. ముందుగా సత్యవతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తన భర్త పెంటేష్ను మధుసూదన్, రాజేష్లతో కలిసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకుంది. పెంటేష్ తినే ఆహారంలో నిద్ర మాత్రలు కలిపిచ్చింది సత్యవతి. స్పృహ కోల్పోగానే ముందస్తు ప్లాన్ ప్రకారం మధుసూదన్, రాజేష్లకు సమాచారం ఇచ్చింది. అప్పటికి సిద్ధంగా ఉన్న ఇద్దరు స్పృహలో లేని వెంకటేష్ను కారులో ఎక్కించుకుని మహారాష్ట్ర వైపు వెళ్లారు. దారి మధ్యలో పెంటేష్ను కారులోనే హత్య చేశారు. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. పెంటేష్ మృతదేహాన్ని పెట్రోల్తో తగలబెట్టి తిరిగి హైదరాబాద్ వచ్చారు. తన భర్త కనిపించడం లేదంటూ అసలు డ్రామా మొదలుపెట్టింది సత్యవతి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే సోలాపూర్లో పెంటేష్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సగం కాలిన మృతదేహం లభ్యమవడంతో మృతుడు ఎవరనేది గుర్తించలేకపోయారు పోలీసులు. అన్నౌన్ డెడ్ బాడీగా గుర్తించి అక్కడే పూడ్చిపెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా 7 నెలల తర్వాత అసలు విషయం బయటపడడంతో మియాపూర్ పోలీసులు సోలాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సహకారంతో పెంటేష్ మృతదేహాన్ని తవ్వితీశారు. బాడీని గాంధీకి తరలించారు. సత్యవతిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం గ్రహించిన మధుసూదన్ నిజామాబాద్ పరారయ్యాడు. రాజేష్ కూడా పరారయ్యాడు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నుంచి వివరాలు సేకరించారు. ఒక ఎం సత్యవతి, ఎం మధుసూదన్ అండ్ డి రాజేష్ కుమార్, ఇది ముగ్గురు కలిసి ఎవరు మన దగ్గర మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొచ్చారు, అదే కంప్లైనెంట్ అంటే వైఫ్, మిస్సింగ్ పర్సన్ ది వైఫ్, ఆమెది మెయిన్ రోల్ దీనిలో ఉంది. ఆమెతో పాటు ఇది మధుసూదన్ రెడ్డి, అతను పారమోర్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఇది చంపడానికి ప్లానింగ్ చేశారు. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. ఈ కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. వెంకటేష్ హత్యలో సత్యవతికి సహకరించిన జిమ్ ట్రైనర్ మధుసూదన్ రెడ్డికి సత్యవతికి మధ్య వివాహితర సంబంధం ఉందంటున్నాడు పెంటేష్ మొదటి భార్య కొడుకు. ఈ విషయం తన తండ్రికి కూడా చెప్పానని, సత్యవతి మంచిది కాదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని అంటున్నాడు. హత్యకు సహకరించిన మరో వ్యక్తి రాజేష్తో కూడా సత్యవతి చనువుగా ఉండేదని ఆరోపిస్తున్నాడు. మా తండ్రి ఆస్తికి ఆశపడి తన భర్తను వదిలేసి వచ్చిందంటున్నాడు. అన్యోన్యంగా ఉంటున్న మా అమ్మా నాన్నల మధ్య చిచ్చు పెట్టిందే సత్యవతి అంటున్నాడు. ఓ సాధారణ కూలీగా వచ్చి ఏకంగా మా నాన్నను బుట్టలో వేసుకుందని, ఇప్పుడు ఆస్తి కోసం మా నాన్ననే హతమార్చింది అంటున్నాడు. సత్యవతి మా ఇంట్లో మా డాడీ ఉంచుకున్న ఉంపుడు గతి. మా ఇంట్లో ఇల్లు కట్టేటప్పుడు కూలి పనికి వచ్చిన ఆమెతో పాటు వాళ్ళ ముగ్గురు అన్నతమ్ములను తీసుకొచ్చి, శేషు, ప్రసాద్, వాళ్ళ చిన్న పేరు నాకు తెలియదు, వాళ్ళ తమ్ముడు పేరు, వాళ్ళు మా ఇంట్లో వచ్చి మా డాడీని, మా ముగ్గురు పిల్లల్ని దూరం చేసి ఆమె మా డాడీకి ఉన్న ఆసుపత్రులను చూసి ఆమె మా డాడీని మెయింటైన్ చేసింది. ప్రతి దానికి కారణం సత్యవతి.
సత్యవతితో పాటు ఇంకా నాకు మా ఫ్యామిలీలో మా అన్న తమ్ములు కొంతమంది ఉన్నారని నా నమ్మకం. మా అన్న తమ్ములు సత్యవతితో పాటు చేయగలుగుతున్నారు. అదృశ్యంగా భావించిన పెంటేష్ కేసు చివరకు పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా తీరడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు గల పూర్తి కారణాలు, కుట్రలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.